ఇక ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026లో నయా రికార్డు నమోదైంది. 68 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్లో అత్యంత వేగంగా 100 గోల్స్ నమోదయ్యాయి. 1958 వరల్డ్ కప్లో 33 మ్యాచ్ల్లో 100 గోల్స్ కొట్టగా ఆ రికార్డును బదులు కొట్టారు. ఈ ప్రపంచ కప్లో ఇప్పటికే 2 హ్యాట్రిక్లు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఫిఫా ఫీవర్ నడుస్తుంది. ఏ దేశంలో చూసినా ఫుట్బాల్ క్రేజీనే. గోల్స్ వర్షంలో అభిమానులు తడిసి ముద్దవుతున్న వేళ ఫిఫా ప్రపంచ కప్ 2026 టోర్నీ కొత్త చరిత్ర సృష్టించింది. ఫిఫా చరిత్రలో 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా 100 గోల్స్ నమోదైన ఎడిషన్ గా 2026 ఫిఫా టోర్నీ నిలిచింది. 1958 ఫిఫా ప్రపంచ కప్ లో 33 మ్యాచ్ల్లో 100 గోల్స్ నమోదైనట్లు రికార్డుల్లో ఉంది. ఈసారి ఫిఫా ప్రపంచ కప్ లో 33 మ్యాచ్ల్లోనే 100 గోల్స్ నమోదయ్యాయి. ఈసారి తొలి గోల్ ను సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో మెక్సికో ఆటగాడు జూలియన్ క్వినోనెస్ కొట్టగా 100 గోల్ ను నెదర్లాండ్స్ స్టార్ ఆటగాడు కోడి గాకో కొట్టాడు. స్వీడన్ తో మ్యాచ్ లో కోడి గోల్ కొట్టడం ద్వారా టోర్నీలో 100 గోల్ వచ్చింది. ఫిఫా చరిత్రలో 33 మ్యాచ్ల్లో 100 గోల్స్ చేరుకోవడం అనేది సరికొత్త రికార్డు. గతంలో 1982, 2014 ప్రపంచ కప్పుల్లో 100 గోల్స్ చేరడానికి 36 మ్యాచ్లు, 1978, 1994 టోర్నీలో 38 మ్యాచ్లు అవసరమయ్యాయి. అయితే 1954లో స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచ కప్ లో మాత్రం కేవలం 20 మ్యాచ్ల్లోనే 100 గోల్స్ నమోదయ్యాయి. ఇప్పటికీ ఆల్ టైమ్ రికార్డు ఉంది. ఈ రికార్డును అందుకోవడం ఇప్పట్లో కష్టతరమే.